హలో వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, రీసెంట్గా న్యూస్ పేపర్స్లో కూడా మనం ఎక్కువ చూస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కి సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా రీసెంట్గా మహారాష్ట్ర స్టేట్లో యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, అసలు మహారాష్ట్రలో పొలిటికల్ క్రైసిస్ ఎలా వచ్చింది, ఎలా రాబోతుంది, అదేవిధంగా మహారాష్ట్రలో అసలు ఏం జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేటువంటివి డిస్క్వాలిఫికేషన్ పైన ఆర్ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఈ యొక్క జడ్జిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇన్ వన్ గో వీఆర్ గోయింగ్ టు సీ. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్, ఒకసారి మీరు ఇక్కడ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఒకసారి చూసినట్టయితే, మహారాష్ట్ర స్పీకర్ టు మీట్ ఆన్ సొలిసిటర్ జనరల్ అహెడ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ హియరింగ్. Speaker of Lok Sabha and Legislative Assembly must carry out their functions in consonance with sound democratic practices. అంటే the sole proprietor on anti-defection law, the decision maker on anti-defection law వచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. అది లెజిస్లేటివ్ కౌన్సిల్ అవ్వచ్చు, లెజిస్లేటివ్ అసెంబ్లీ అవ్వచ్చు, రాజ్యసభ అవ్వచ్చు, లోక్సభ అవ్వచ్చు. ఈ సభల్లో ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ టేక్ ద డెసిషన్ ఆన్ యాంటీ డిఫెక్షన్ లా. అంటే అసలు యాంటీ డిఫెక్షన్ లా అర్థం ఏంటంటే, డిఫెక్షన్ అంటే టు లీవ్, అంటే ఒక పర్టికులర్ ఎలక్షన్ సింబల్ పైన గెలిచినటువంటి అభ్యర్థి ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో అయిన తర్వాత అధికారం కోసమో లేదంటే లగ్జరీస్ కోసమో వాట్ ఎవర్ ద రీజన్స్ మైట్ బి వేరే పార్టీకి, అంటే అధికార పార్టీకి షిఫ్ట్ అయినా లేదంటే వేరే ఏ పార్టీకి షిఫ్ట్ అయినా సరే అతను డిఫెక్ట్ అయినటువంటి అర్థం అన్నమాట. అంటే ఒక పర్టికులర్ ఎలక్షన్ సింబల్ పైన గెలిచి మరొక పార్టీకి వెళ్ళినట్టయితే అతను యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ టూ టైప్స్. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే మనం తెలుగులో అంటామో 10th షెడ్యూల్ ప్రకారం భారత రాజ్యాంగం అనేటువంటిది మనకి మెన్షన్ చేయడం జరిగింది. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో 10th షెడ్యూల్ అనేటువంటిది యాడ్ చేసి ఈ పార్టీ ఫిరాయింపుల్ని అన్కాన్స్టిట్యూషనల్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. నౌ సో ఈ ఆర్టికల్స్ మొత్తం చూసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు డీల్ ద ఫాలోయింగ్ ఏరియాస్. ఒకటి, అసలు సుప్రీంకోర్టు అనేటువంటిది ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు, ఫిరాయింపు అంటే ఒక పార్టీ పైన గెలిచి ఒక పార్టీలో ఉండగా గెలిచి మరో పార్టీకి షిఫ్ట్ అవ్వడం. సో వాళ్ళపైన చర్యలు ఏవి అన్నట్టుగా మనకి ప్రశ్నించడం జరిగింది స్పీకర్ని. సో ఈ కాంటెక్స్ట్లో ఆయారం గయారం అనేటువంటి ఒక ఇన్ఫేమస్ డైలాగ్ అనేటువంటిది ఎప్పుడూ చూస్తూ ఉంటాం. అంటే వచ్చాడయ్యా వెళ్ళాడయ్యా అనేటువంటి కాంటెక్స్ట్. సో ఇది ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, దీని తర్వాతనే యాంటీ డిఫెక్షన్ లా రావడానికి కారణం అన్నమాట. తర్వాత అసలు ఇప్పుడున్నటువంటి కాంటెక్స్ట్, ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి కాంటెక్స్ట్లో మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పొలిటికల్ క్రైసిస్ ఏంటి, గతంలో ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్తుంది చూద్దాం. యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా సుప్రీంకోర్టు ఫేమస్ జడ్జిమెంట్స్ అనేటువంటివి ఈ ఫిరాయింపుల పైన ఎలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది మనకి యూపీఎస్సీ మెయిన్స్ పేపర్ GS2 పేపర్ 3లో సో పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించినటువంటి టాపిక్లో మనం మాట్లాడుకుంటాం. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావడం వల్ల, అదేవిధంగా షెడ్యూల్స్లో 10th షెడ్యూల్ అవ్వడం వల్ల మనం డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా ఏపీపీఎస్సీ మెయిన్స్ పేపర్ 2, టీఎస్పీఎస్సీ మెయిన్స్లో పేపర్ 3లో మనకి ఈ టాపిక్ అనేటువంటిది కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో లెట్స్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డిఫెక్షన్? నార్మల్గా మనకి హర్యానా స్టేట్ అనేటువంటిది పంజాబ్ నుంచి విడిపోయిన తర్వాత, పంజాబ్ రాష్ట్రం నుంచి హర్యానా విడిపోయిన తర్వాత సో హర్యానా స్టేట్లో పొలిటికల్ పార్టీస్ ఎలక్ట్ అయ్యి సో ఒకానొక సందర్భంలో 1966 ఆ టైం పీరియడ్లో ఒక పొలిటికల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. లెట్స్ సే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇక్కడ ఒక 18 మంది ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా ఎలక్ట్ అవ్వడం జరిగింది, గెలుపొందడం జరిగింది. సో అందుట్లో ఒకరు రామ్ అనేటువంటి ఎమ్మెల్యే. ఈయన ఒకే రోజు 2 పొలిటికల్ పార్టీస్ అనేటువంటివి చేంజ్ అవ్వడం జరిగింది. అంటే ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తి ఒకే రోజు వితిన్ 9 hours ఇన్ ఎ సింగిల్ డే హీ షిఫ్టెడ్ ఇంటూ 2 పొలిటికల్ పార్టీస్ అధికారం కోసం. సో ఇట్లా ఎప్పుడైతే ఈ పర్సన్ షిఫ్ట్ అయ్యాడో అప్పటి నుంచి కూడా మనకి ఒక ఇన్ఫేమస్ స్లోగన్ ఆయారాం గయారాం అనేటువంటి స్లోగన్ కాయిన్ అవ్వడం జరిగింది.
సో ఈ కాంటెక్స్లో ఒక పర్టికులర్ పార్టీ పైన గెలిచినా సరే లేదా ఇండిపెండెంట్గా గెలిచినా సరే మరొక పార్టీకి వెళ్ళినట్టయితే పార్టీ ఫిరాయించాడు కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి ఒక చర్చ అయితే రన్ అయింది. సో ఈ కాంటెక్స్లో రాజీవ్ గాంధీ గారి టైం పీరియడ్లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది రాజ్యాంగానికి చేర్చి 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 10th షెడ్యూల్ అనేటువంటిది భారత రాజ్యాంగానికి యాడ్ చేసి ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటాం. అంటే ఒక పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి మరొక పార్టీలోకి షిఫ్ట్ అయినట్టయితే గెలిచిన తర్వాత అతను గెలిచినటువంటి పార్టీ నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ అయ్యాడు కాబట్టి స్పీకర్, ఒకవేళ ఎమ్మెల్యే అయితే స్పీకర్, ఎమ్మెల్సీ అయితే చైర్మన్, ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్ పార్లమెంట్లో కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ టేక్ ద డెసిషన్. ఇక్కడ కొన్ని కన్సర్న్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఆ కన్సర్న్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో యాంటీ డిఫెక్షన్ లా గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అసలు మహారాష్ట్ర స్టేట్లో ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీ ఏంటో చూద్దాం. సో ఇట్స్ లైక్ ఏ స్టోరీ. సో స్టోరీ లాగా చెప్తాను, జస్ట్ వినండి, సరిపోతుంది మనకి. మహారాష్ట్రలో బీజేపీ, అదేవిధంగా శివసేన, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఎన్సిపి. సో ఈ 4 పార్టీలు గతంలో ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాలేదు. సో స్పష్టమైన మెజారిటీ, అబ్జల్యూట్ మెజారిటీ వస్తేనే ఆ పర్టికులర్ పార్టీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాయి. ఏ పార్టీ కూడా రాలేదు. ప్రీ పోల్ అలయన్స్ అనేటువంటిది మనకి తెలుసు. సో ఎలక్షన్స్కి ముందే ఈ 2 పార్టీలు అంటే బీజేపీ ప్లస్ శివసేన కలిసి పోటీ చేసి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో వీరిద్దరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ గెలిచిన తర్వాత శివసేన యొక్క ఆబ్లిగేషన్ ఏంటంటే సో మేము 2.5 years సీఎంగా ఉంటాం ముందుగా, తర్వాత మీరు 2.5 years సీఎం, అంటే సీఎం పొజిషన్ అనేటువంటిది షేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆబ్లిగేషన్ పెట్టడంతో బీజేపీ యాక్సెప్ట్ చేయలేదు. సో శివసేన ఎలిమినేట్ అయిపోయింది ఇక్కడి నుంచి, అంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదు. సో బీజేపీ ఎన్సీపీ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని అట్రాక్ట్ చేసి, దట్ ఈస్ శరద్ పవార్ గారి యొక్క అల్లుడు అజిత్ పవార్. సో అజిత్ పవార్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా వారికి కావాల్సినటువంటి మెజారిటీ రాలేదు. ఈ కాంటెక్స్ట్లో శివసేన ప్లస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్లస్ ఎన్సీపీ ఈ 3 పార్టీస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరి ముగ్గురికి కూడా మెజారిటీ ఉంది. ఈ 3 పార్టీస్ కలిసి, అంటే పోస్ట్ పోల్ అలయన్స్ అనేటువంటిది అన్కాన్స్టిట్యూషనల్ అంటే ఖచ్చితంగా కాదు. సో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు మనకి. సో ఈ పోస్ట్ పోల్ అలయన్స్లో భాగంగా ఈ 3 పార్టీసు వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అసలు ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే శివసేనలో ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ లెడ్ బై ఏక్నాథ్ షిండే, వీరేంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా క్రాస్ ఓటింగ్ జరపడం, అంటే వీళ్ళు కంప్లీట్గా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అసలు కాంగ్రెస్తో మనం కలవడం ఏంటి అనేటువంటి కాంటెక్స్తో ఏక్నాథ్ షిండే గ్రూపు సో పార్టీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో శివసేన పార్టీ మీటింగ్కి పిలిచినా సరే వీరు వెళ్ళలేదు. సో అప్పుడు శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే డిప్యూటీ స్పీకర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. సో దే ఆర్ వయలేటింగ్ ద పార్టీ గైడ్లైన్స్ అని చెప్పేసి. సో అసలు పార్టీ గైడ్లైన్స్ అంటే అర్థం ఏంటంటే మనకి విప్ అనేది ఒకటి ఉంటుందండి, విప్. సో విప్ అనేటువంటిది రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి గైడ్లైన్స్. అవి ఎలక్ట్ అయినటువంటి ఆ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో విప్ అనేటువంటి మనకి ఎట్లా ఇస్తారంటే 1 లైన్ విప్ ఉంటుంది, 2 లైన్ విప్ ఉంటుంది, 3 లైన్ విప్ ఉంటుంది. 3 లైన్ విప్. సో ఫర్ జనరల్ అండర్స్టాండింగ్ 1 లైన్ విప్ అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్ ఒకరు విప్గా ఉంటారు. సో ఆయన రేపు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఓటింగ్ ఉందని చెప్తాడంతే, జస్ట్ ఓటింగ్ ఉంది అని మెన్షన్ చేయడం జరుగుతుంది. 2 లైన్ విప్ అంటే ఓటింగ్ ఉంది ప్లస్ ప్రతి సభ్యులు కూడా ప్రెజెంట్ అవ్వాలి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రెజెంట్ అవ్వాలి, ఖచ్చితంగా ప్రెజెంట్ అవ్వాలి. సో అది 2 లైన్ విప్ అంటాం. 3 లైన్ విప్ వచ్చేసి ఓటింగ్, దెర్ ఈస్ ఎ ఓటింగ్ ఫర్ టుమారో అండ్ యూ హ్యావ్ టు బి ప్రెజెంట్, మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఉండాలి. అండ్ పార్టీ స్టాండ్ ఏదైతే తీసుకుంటుందో, అంటే ఆ సో కాల్డ్ బిల్కి ఫేవర్గా ఓట్ చేయాలా,
ఎగెనిస్ట్గా ఓట్ చేయాలని పార్టీ గైడ్లైన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు విప్ అనేటువంటిది 3 లైన్ విప్ ఎవరైతే వయోలేట్ చేస్తారో, ఏ సభ్యులైతే వయోలేట్ చేస్తారో వారిపైన యాక్షన్ తీసుకోమని ఆ పార్టీ విప్ స్పీకర్కి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ సో కాల్డ్ ఎమ్మెల్యే పార్టీ యొక్క విప్ని వయోలేట్ చేసి ఒక 15 డేస్ లోపు, పార్టీ విప్ వయోలేట్ చేసిన 15 డేస్ లోపు ఆ పార్టీ ఆ విప్ను వయోలేట్ చేసినందుకు క్షమించకపోతే, కండోన్ చేయకపోతే డెఫినెట్లీ హీ విల్ అట్రాక్టెడ్ టు డిస్క్వాలిఫికేషన్. ఇక్కడ ఇంకొక విషయం, డిస్క్వాలిఫికేషన్ మ్యాటర్స్ అనేటువంటివి స్పీకర్కి కంపల్సరీగా కంప్లైంట్ అనేటువంటి చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇమీడియట్. సో ఆటోమేటిక్ కాదు, ఇమీడియట్ కూడా కాదు. స్పీకర్కి కంపల్సరీగా కంప్లైంట్ చేయాలి. అదేవిధంగా స్పీకర్ ఇమీడియట్గా కూడా యాక్షన్ తీసుకోకూడదు. కొంత సమయం అనేటువంటిది ఆ సభ్యులకి, ఎవరైతే డిస్క్వాలిఫై అవ్వబోతున్నారో ఆ సభ్యులకి సమయం ఇచ్చి వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోవాలి. అసలు ఎందుకు వచ్చింది ఇష్యూ అంతా అంటే, ఏక్నాథ్ షిండే గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ పార్టీ గైడ్లైన్స్ వయోలేట్ చేశారు అని డిప్యూటీ స్పీకర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ వీరిపైన యాక్షన్ తీసుకోవడానికి 2 రోజుల సమయం అనేటువంటిది వీరికి ఇవ్వడం జరిగింది. సో ఈలోపు ఏక్నాథ్ షిండే గ్రూప్ ఏం చేశారు అంటే, సింపుల్గా వీళ్ళ గ్రూప్ డిప్యూటీ స్పీకర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేశారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేయడం జరిగింది డిప్యూటీ స్పీకర్ పైన. నౌ దిస్ ఈజ్ వెరీ బిగ్ ఇష్యూ. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ పైన ఎప్పుడైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేశారో ఏక్నాథ్ షిండే గ్రూప్ వెంట్ టు సుప్రీం కోర్ట్. ఏమని? సో ఆ పర్సన్ పైన, అంటే డిప్యూటీ స్పీకర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉండగానే మమ్మల్ని డిస్క్వాలిఫై చేసే అధికారం ఆయనకు లేదు అని చెప్పేసి 2016లో మనకి నబం రేబియా కేసు అనేటువంటిది కూడా ఒకటి ఉంది. 2016 నబం రేబియా కేసు అనేటువంటిది ఒకటి ఉంది. సో ఈ నబం రేబియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, స్పీకర్ పైన కానివ్వండి, డిప్యూటీ స్పీకర్ పైన కానివ్వండి, ఆర్ ఐ కెన్ సే ప్రిసైడింగ్ ఆఫీసర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పెండింగ్లో ఉండగా ఆ పర్టికులర్ స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదు అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు కూడా డిప్యూటీ స్పీకర్ పైన ఉన్నటువంటి నో కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి డిప్యూటీ స్పీకర్ ఆ పర్టికులర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ విన్ అయిన తర్వాతనే హీ హ్యాస్ టు టేక్ ద డెసిషన్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది. ఈ గ్యాప్లో ఏక్నాథ్ షిండే ప్లస్ బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి శివసేన లెడ్ బై ద కోయిలేషన్ గవర్నమెంట్, ఏదైతే మనకి ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారో ఆయన సీఎంగా దిగిపోవడం జరిగింది. అంటే కంప్లీట్ గవర్నమెంట్ చేంజ్ అయింది. సో ఈ గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి కూడా ఏక్నాథ్ షిండే పైన ఉన్నటువంటి డిస్క్వాలిఫికేషన్ మోషన్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు. సో ఇన్ని సంవత్సరాలైనా సరే యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా చాలా సందర్భాల్లో యాక్షన్ తీసుకోమని చెప్పింది. ఇంపార్షియల్గా కూడా స్పీకర్ వ్యవహరించాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఇంపార్షియల్గా వ్యవహరించాలి, ఒక పార్టీకి తగ్గట్టుగా, అంటే ఒక పార్టీ గైడ్లైన్స్లో మనం బిహేవ్ చేయకూడదు అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే, ఈరోజు లేదా నిన్న వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో ఏక్నాథ్ షిండే గ్రూప్ ఆఫ్ పీపుల్ పైన డిస్క్వాలిఫికేషన్ December 31 లోపు స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. అదేవిధంగా అజిత్ పవార్, ఎందుకంటే అజిత్ పవార్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఇక్కడ మీరు గమనించాలి, యాంటీ డిఫెక్షన్ లా కింద మనకి 2 విషయాలు ఉంటాయి, స్ప్లిట్ ఇన్ ఏ పొలిటికల్ పార్టీ, మర్జర్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీని మరొక పొలిటికల్ పార్టీలో మర్జీ చేస్తే అది డిఫెక్షన్ కిందికి రాదు. It is not attracting the defection, means merging of political party does not amount to disqualification or anti-defection law కిందకి రాదు. స్ప్లిట్ అనేటువంటిది మనకి 2003లో, అంటే మొదట్లో స్ప్లిట్ చేసిన, అంటే పార్టీలో చీలిక వచ్చినా సరే ఈ యొక్క ఫిరాయింపు నిరోధక చట్టం అనేది వర్తించదు. కానీ 2003వ సంవత్సరంలో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎవరైనా పార్టీలోంచి విభేదించి చీలిక జరిగితే వారు కూడా డిస్క్వాలిఫై అవుతారు అని మనకి రాజ్యాంగ సవరణ ద్వారా మెన్షన్ చేయడం జరిగింది.
సో ఈ కాంటెక్స్లో ఏకనాథ్ షిండే శివసేన నుంచి స్ప్లిట్ అయ్యారు. అజిత్ పవార్ గ్రూప్ కూడా ఎన్సీపీ నుంచి స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో అజిత్ పవార్ గ్రూప్ పైన ఉన్నటువంటి డిస్క్వాలిఫికేషన్ కంప్లైంట్ జనవరి 31 కల్లా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నౌ వాట్ ఈస్ యాంటీ డిఫెక్షన్ లా అండర్ 10th షెడ్యూల్? రాజ్యాంగ సవరణ ద్వారా 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో తీసుకొచ్చినటువంటి ఈ షెడ్యూల్ మనకి ఏం చెప్తుంది? దాని ప్రకారం సుప్రీంకోర్టుకి అసలు అధికారం ఉందా, లేదా స్పీకర్కి అల్టిమేట్ పవర్ అనేటువంటిది డిస్క్వాలిఫికేషన్లో ఇచ్చారా? మరి సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? లెట్స్ సీ ద డీటెయిల్స్. సో మనకి యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది 1985లో యాంటీ డిఫెక్షన్ లా అనేది 1985లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం 10th షెడ్యూల్ యాడ్ చేయడం జరిగింది. ఈ 10th షెడ్యూల్ ఎక్స్ప్లిసిట్గా ఏం చెప్తుంది? యాంటీ డిఫెక్షన్ లా అంటే ఎవరైతే ఒక పార్టీ టికెట్ పైన గెలిచి, ఒక పార్టీ సింబల్ పైన గెలిచిన తర్వాత వేరొక పార్టీకి షిఫ్ట్ అయినట్టయితే డెఫినెట్లీ హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ అని మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందుకోసం అండ్ ఇంకొకటి, యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ఎంపీస్ అండ్ లెజిస్లేటివ్ మెంబర్స్. ఐ కెన్ సే ఎమ్మెల్యేస్ కానివ్వండి ఆర్ ఎమ్మెల్సీస్ కానివ్వండి. ఇక్కడ ఎంపీస్ అన్నానంటే లోక్సభ మెంబర్స్, అదేవిధంగా రాజ్యసభ మెంబర్స్. యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ నాట్ అట్రాక్టింగ్ ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ టు లోకల్ బాడీస్. ఎందుకంటే లోకల్ బాడీస్లో పార్టీల అతీతంగా ఎలక్షన్స్ అనేటువంటి జరుగుతాయి కాబట్టి రాజ్యాంగం ప్రకారం. సో అందుకని చెప్పేసి మనకి యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ ఓన్లీ అప్లికబుల్ టు ఎంపీస్ అండ్ ఎమ్మెల్సీస్ అనమాట. సో అందుకోసం మనకి రాజ్యాంగంలో 4 ఆర్టికల్స్ సవరించడం జరిగింది 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. సో ఈ కాంటెక్స్ట్లో గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఆర్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 102 క్లాస్ 2 ఫర్ పార్లమెంట్ మెంబర్స్, ఆర్టికల్ 191 క్లాస్ 2 ఫర్ ఎమ్మెల్యేస్ అనమాట. సో డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ టేక్ ద డెసిషన్ అని మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎవరిని డిస్క్వాలిఫై చేస్తారు, ఎవరిని ఎగ్జామ్ట్ చేస్తారు ఈ చట్టం ప్రకారం అంటే డిఫెక్టెడ్ అంటే ఎవరు పార్టీ ఫిరాయించినట్టు పేర్కొంటారు అంటే ఎలక్టెడ్ మెంబర్ ఎవరైతే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ పార్టీని వీడినా సరే, వేరే పార్టీకి వెళ్ళినా సరే, అంటే వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ విచ్ ఈస్ ఎలక్టెడ్ ఫ్రమ్ అండ్ షిఫ్టింగ్ టు అనదర్ పొలిటికల్ పార్టీ. సో గివ్స్ అప్ అండ్ ఓటింగ్. ఇక్కడ ఓటింగ్ అంటే మనకి విప్ జారీ చేసినప్పటికీ కూడా విప్ని వయలేట్ చేస్తే అది అమౌంట్ అవుతుంది. నౌ ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా అంటే స్వతంత్ర అభ్యర్థి ఎవరైతే కంటెస్ట్ చేస్తారో గెలిచిన తర్వాత వేరే పార్టీకి షిఫ్ట్ అయ్యారనుకోండి, అంటే ఇండిపెండెంట్ మెంబర్ కూడా కంపల్సరిగా ఎలాంటి పార్టీలోకి వెళ్ళకూడదు. సో ఆయనను కూడా డిస్క్వాలిఫై చేసేటువంటి అధికారం ఉంటుంది. నామినేటెడ్ మెంబర్స్ సో అప్ టు 6 months లోపు ఆయన ఏదైనా ఒక పార్టీలోకి షిఫ్ట్ అయితే ఓకే. ఆయన మెంబర్షిప్ తీసుకున్నటువంటి రోజు నుంచి 6 నెలల్లోపు ఏ పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినా ఓకే. సో 6 months ఆఫ్ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన ఏ పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినా సరే హీఈస్ అమౌంటెడ్ టు డిస్క్వాలిఫైడ్. నౌ ద డిస్క్వాలిఫికేషన్ అనేటువంటిది కంపల్సరీగా కంప్లైంట్ ఇస్తేనే హీఈస్ అమౌంటెడ్ టు నామినేటెడ్ పర్సన్. అంటే నార్మల్గా మనకి రాజ్యసభకు కానివ్వండి ఒక 12 persons నామినేట్ చేస్తారు కదా. సో ఈ కాంటెక్స్ట్లో నామినేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు పార్టీ షిఫ్ట్ అవ్వచ్చు, కానీ వితిన్ 6 months తర్వాత పార్టీ షిఫ్ట్ అయితే వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేసేటువంటి అధికారం యాంటీ డిఫెక్షన్లా కల్పించడం జరిగింది. ఎగ్జంప్షన్స్ ఆర్ గివెన్ ఫర్ హూమ్. నార్మల్గా ఒక పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత స్పీకర్ని కూడా మళ్ళీ హౌస్ ఎలెక్ట్ చేసుకుంటుంది. లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు. సో స్పీకర్ ఆర్ చైర్మన్ ఆర్ డిప్యూటీ స్పీకర్ ఆర్ డిప్యూటీ చైర్మన్. సో స్పీకర్ ఆర్ చైర్మన్ ఎవరైతే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పోస్ట్ దట్ ఈస్ స్పీకర్ పొజిషన్ కానివ్వండి లేదా చైర్మన్ పొజిషన్ కానీ తీసుకున్నట్టయితే ఆ పార్టీలో ఉంటూ స్పీకర్ పొజిషన్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళని ఎగ్జామ్ట్ చేయడం జరిగింది, వారిని ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. నౌ ఒకవేళ స్పీకర్ పొజిషన్ నుంచి ఆ పర్సన్ని రిమూవ్ చేసిన తర్వాత గెలిచినటువంటి పార్టీ నుంచి కాకుండా రిమూవ్ చేసిన తర్వాత వేరే పార్టీకి షిఫ్ట్ అయినట్టయితే దెన్ హీ ఈజ్ అమౌంటెడ్ టు డిస్క్వాలిఫికేషన్.
Now, party could be merged into another party with a 2/3 majority. So, merging of party from one party to another party. I will give example. మనకి 2009లో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టడం జరిగింది. సో తర్వాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయడం జరిగింది. సో పార్టీ చీలిక వేరు, పార్టీ విలీనం వేరు. ఒక పార్టీని మరొక పార్టీలోకి విలీనం చేసినట్టయితే వారెవరూ కూడా డిస్క్వాలిఫై అవ్వరు. లేదా ఒకే పార్టీలో చీలిక వచ్చినట్టయితే సో స్ప్లిట్ ఏర్పాటు అవ్వడం ద్వారా ఆ స్ప్లిట్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే డెఫినెట్లీ వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ డిసైడ్స్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎవరు? ఆ హౌస్లో ఉన్నటువంటి చైర్పర్సన్ ఆర్ స్పీకర్ అని చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫెక్షన్ లా. సో దీనికి సంబంధించి కొంత డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్? మనకి 4 అంశాల పట్ల ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చట్టంలో. ఎవరైనా ఒక పొలిటికల్ పార్టీలో గెలిచి వాలంటరీలీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ బిలాంగ్స్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత ఆ పార్టీకి రిజైన్ చేశాను అనుకోండి, డెఫినెట్లీ నా ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది. సో వాలంటరీలీ గివప్ అంటే ఇక్కడ వాలంటరీ గివప్ అంటే అర్థం ఏంటి? నేను రిజిగ్నేషన్ లెటర్ అనేది రిటర్న్ లెటర్ రాయకపోయినా సరే, పార్టీ కార్యకలాపాలకి లేదా పార్టీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి నేను అవుట్ సైడ్ ఆఫ్ ద అసెంబ్లీ ఫాలో అవ్వకపోయినా సరే, దిస్ ఈజ్ అమౌంట్ టు వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అనమాట. సో అలా ఎవరైతే పొలిటికల్ పార్టీ నుంచి వైదొలుగుతారో వాలంటరీగా, వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎలక్టెడ్ మెంబర్ అండి, అంటే ఎన్నికైనటువంటి మెంబరే. నెక్స్ట్, సో ఇఫ్ హీ ఓట్స్ ఆర్ అబ్స్టైన్స్, ఇందాక నేను చెప్పినట్టు విప్ జారీ చేసిన తర్వాత విప్ను వయలేట్ చేస్తే డెఫినెట్గా ఆ పొలిటికల్ పార్టీ అనేటువంటిది విప్ వయలేట్ చేశారు కాబట్టి డిస్క్వాలిఫికేషన్కి కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కంప్లైంట్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు. సో పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ ఆథరైజ్డ్ టు డూ సో వితౌట్ obtaining prior permission. తర్వాత యాజ్ పర్ ద కండిషన్ ఫర్ డిస్క్వాలిఫికేషన్, ఈ అబ్స్టెనేషన్ అంటే తను వయలేట్ చేసినటువంటి విప్ని ఆ పార్టీ 15 రోజుల్లోపు క్షమించకపోతే అప్పుడు కంపల్సరీగా అతను వయలేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి సో 15 days టైం పీరియడ్ అనమాట. పార్టీ కండోన్ చేయొచ్చు, క్షమించవచ్చు అనమాట. నౌ థర్డ్ పాయింట్ విల్ బి ఇండిపెండెంట్లీ ఎలెక్టెడ్ మెంబర్. సో ఎంపీగా ఇండిపెండెంట్గా గెలిచినా సరే, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా గెలిచినా సరే, సో ఎవరైతే ఇండిపెండెంట్గా గెలుస్తారో వారు కూడా ఇండిపెండెంట్గానే ఉండాలి. ఇండిపెండెంట్ మెంబర్ మనకి ఇక్కడ మినిస్టర్ అవ్వచ్చు. మినిస్టర్ అయితే ఎలాంటి పరిస్థితుల్లో డిస్క్వాలిఫై అవ్వరు, కానీ పార్టీ చేంజ్ అవ్వకూడదు. నౌ ఇఫ్ ఎనీ నామినేటెడ్ మెంబర్ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 6 months, అంటే నామినేట్ అయినటువంటి రోజు నుంచి 6 నెలల్లోపు ఆ వ్యక్తి ఒక పార్టీలో జాయిన్ అవ్వచ్చు. 6 నెలలు దాటిన తర్వాత పొలిటికల్ పార్టీలోకి షిఫ్ట్ అయినట్టయితే నామినేటెడ్ మెంబర్ని కూడా డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద 4 areas విచ్ అమౌంటెడ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్. సో ప్లీజ్ టు రిమెంబర్, ఇక్కడ ఇంకొకటి, ఒకవేళ ఏక్నాథ్ షిండేని డిస్క్వాలిఫై చేస్తే ఏమవుతుంది? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఒక 3-4 డిస్కస్ చేసుకుందాం. ఒకటి 1992లో కిహోటో హోలోహన్ కేస్. వాట్ ఈస్ కిహోటో హోలోహన్ కేస్? మనకి కిహోటో హోలోహన్ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు స్పీకర్ యొక్క విచక్షణ అధికారం ఏదైతే ఉందో ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్, అంటే పార్టీ ఫిరాయింపులపైన నిర్ణయం అనేది స్పీకర్ తీసుకోవాలి, ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది జ్యుడిషియల్ రివ్యూ కిందికి రాదు అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది చట్టంలో. కానీ ఒకానొక సందర్భంలో జ్యుడిషియల్ రివ్యూకి కంపల్సరీగా వస్తుంది, ఎందుకంటే స్పీకర్ ఆఫీస్ కూడా ఒక ట్రిబ్యునల్ లాగానే వర్క్ చేస్తుంది ఇక్కడ. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్, డెఫినెట్లీ వీ విల్ టేక్ ద జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కాకపోతే కిహోటో హోలన్ కేసులో సో స్పీకర్కు ఉన్నటువంటి పవర్ రోల్ ఏదైతే ఉందో డెసిషన్ పైన అది అప్హెల్డ్ చేయడం జరిగింది. సో ఏ కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ టు ద 10th schedule వాస్ మౌంటెడ్ విచ్ వాస్ సెటిల్డ్ బై ద అపెక్స్ కోర్ట్ ఇన్ కిహోటో హోలన్ కేస్. తర్వాత ద ప్రిన్సిపల్ క్వశ్చన్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ద కేస్ వాస్ వెదర్ ద పవర్ఫుల్ రోల్ గివెన్ టు ద స్పీకర్ violated the doctrine of basic structure. సో స్పీకర్కి ఇచ్చినటువంటి విచక్షణ అధికారం ఏదైతే ఉందో అది బేసిక్ స్ట్రక్చర్ని వయలేట్ చేస్తుందా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అయినప్పుడు స్పీకర్కు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్ని సుప్రీంకోర్టు
ఏకపక్షంగా అప్హెల్డ్ చేయడం అంటే యాక్సెప్ట్ చేసిందని చెప్పొచ్చు. యాక్సెప్ట్ చేసింది, అప్హెల్డ్ అంటే యాక్సెప్టెడ్ అనమాట. అప్హెల్డ్ అంటే యాక్సెప్టెడ్. సో స్పీకర్ యొక్క డెసిషన్ అనేది యూ కెన్ టేక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి రీసెంట్ కేసు వచ్చేసి మనకి వాట్ ఈస్ 2016 నబమ్ రేబియా జడ్జిమెంట్. 2016లో నబమ్ రేబియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, స్పీకర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉండగా స్పీకర్ కెన్ నాట్ టేక్ కాల్ ఆర్ డెసిషన్ ఆన్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్. సో ఈ విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ కూడా అదే. ఏకనాథ్ షిండే పైన ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఈ గ్రూపు డిప్యూటీ స్పీకర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసి అది అక్కడితో న్యూట్రల్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా నబమ్ రేబియా కేసుని సైటింగ్ చేస్తూ సుప్రీంకోర్టు గతంలో స్పీకర్ పైన ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటే స్పీకర్ కెనాట్ టేక్ డెసిషన్ ఆన్ డిస్క్వాలిఫికేషన్, ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫికేషన్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ద మోస్ట్ అండ్ రీసెంట్ వచ్చేసి 2020లో ఫర్ ద ఫస్ట్ టైం అండ్ బిఫోర్ కూడా సుప్రీంకోర్టు ఇక్కడ ఒక కన్సర్న్ ఏంటి, ఓవరాల్గా స్పీకర్ విల్ టేక్ ద డెసిషన్, ఓకే ఫైన్, కానీ ఈజ్ దర్ ఎనీ టైమ్ లిమిట్ ఫర్ ద స్పీకర్ టు టేక్ డెసిషన్ ఆన్ యాంటీ డిఫెక్షన్ లా మెన్షన్ చేయలేదండి. సో స్పీకర్కి ఇదిగో ఈ టైంలోపు డిఫెక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేస్ని యాక్షన్ తీసుకోవాలి, ఎమ్మెల్యేస్ పైన యాక్షన్ తీసుకోవాలని మెన్షన్ చేయలేదు. ఇదొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టైం లిమిట్ మెన్షన్ చేయకపోతే ఇట్ ఈస్ డిస్క్రిషనరీ ఆఫ్ ద స్పీకర్. ఇక్కడ కన్సర్న్ ఏమిటి అంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ఇంపార్షియల్గా వ్యవహరించాలి. సో ఇంపార్షియల్గా వ్యవహరించాల్సినటువంటి స్పీకరే ఒక పార్టీ తరపున ఫేవర్ చేస్తూ, అంటే అధికార పార్టీ తరపున ఫేవర్ చేస్తూ ఎవరైనా అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయినట్టయితే లేదా ఎంపీలు షిఫ్ట్ అయినట్టయితే హీఈస్ కీపింగ్ క్వైట్. అలా కాకుండా అధికార పార్టీ నుంచి వేరే పార్టీకి ఎవరైనా షిఫ్ట్ అవుతుందంటే సో వారిపైన డిఫెక్షన్ అనేటువంటిది త్వరగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఇంపార్షియాలిటీని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి స్పీకర్ ఆఫీస్ అనేది చాలా ఇంపార్షియల్గా బిహేవ్ చేయాలి. ఒకవేళ చేయలేకపోతే ఆ ఆఫీస్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి జస్టిస్ ఎన్వి రమణ వారి కేసు మనకి కర్ణాటక 2019లో జరిగినటువంటి డిస్క్వాలిఫికేషన్ కేసులో 3 జడ్జ్ బెంచ్ విచ్ ఈస్ లెడ్ బై జస్టిస్ ఎన్వి రమణ గారు. సో ఆయన టైం పీరియడ్లో మనకి చెప్పడం జరిగింది. సో నాట్ స్టే అలూవ్ ఫ్రమ్ ద pressure and wishes of his political party does not deserve to occupy his chair. సో ఆ చైర్లో కూర్చుండేటువంటి అవకాశం కూడా ఉండకూడదు. సో ఒకవేళ ఒక పొలిటికల్ పార్టీకి ఫేవరెటిజం చేస్తున్నట్టయితే ఆ సీట్లో కూర్చుండేటువంటి అర్హత మీకు లేదు అన్నట్టుగా ఈ జడ్జిమెంట్లో మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆఫ్టర్ దాట్ కేశం మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ కేసులో 2020 జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ఈయన జడ్జిమెంట్ ఇస్తూ స్పీకర్ మ్యాక్సిమం ఒక 3 months టైం పీరియడ్ లోపు డిస్క్వాలిఫికేషన్ పైన డెసిషన్ అనేది తీసుకోవాలి అని మెన్షన్ చేయడం జరిగింది. యు ప్లీజ్ డూ రికగ్నైజ్ దిస్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ విత్ ఏ మ్యాక్సిమం 3 months అన్లెస్ దేర్ ఆర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ ఇంకొక కన్సర్న్, ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అంటే అనివార్య కారణాలు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో 3 నెలల సమయంలోపు స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈ క్లాజ్ ఉపయోగించుకొని డెసిషన్ తీసుకోవట్లేదు. ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అని మెన్షన్ చేసి ది స్పీకర్ ఈస్ నాట్ టేకింగ్ ద డెసిషన్. సో ఇట్లాంటి లూప్ హోల్స్ అనేటువంటివి సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది. చాలా కమిటీస్ కూడా ఈ యొక్క టైం లిమిట్ని మెన్షన్ చేయాలి, ఇంపోజ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఈరోజు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్లో ఏకనాథ్ షిండే అండ్ అజిత్ పవార్ కేసులో ఏం చెప్పారు అంటే, ఏకనాథ్ షిండే పైన ఉన్నటువంటి డిస్క్వాలిఫికేషన్ కేసుని December 31 లోపు స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. అజిత్ పవార్ గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యే పైన ఉన్నటువంటి డిస్క్వాలిఫికేషన్ యొక్క పిటిషన్ పైన January 31 లోపు డెసిషన్ తీసుకోవాలి. అంటే సుప్రీంకోర్టు అనేటువంటిది టైం ఆర్ డెడ్ లైన్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ యూనిక్ థింగ్. అండ్ ఒకానొక సందర్భంలో 2016-18 ఆ టైం పీరియడ్లో సుప్రీంకోర్టు మరొక స్టెప్ ముందడుగు వేసి మణిపూర్ కేసులోనే ఒక ఎమ్మెల్యే డిఫెక్ట్ అయ్యి మినిస్టర్ అవ్వడం జరిగింది. ఆర్టికల్ 142 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 యూజ్ చేసి ఆ యొక్క మంత్రి పదవిని తొలగించి
త్వరగా డెసిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంటే ఆర్టికల్ 142 అనేది కూడా డిఫెక్షన్ కేసెస్లో సుప్రీంకోర్టు గతంలో తీసుకోవడం జరిగింది, భవిష్యత్తులో తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ఒక బ్రీఫ్గా చెప్పేస్తాను. యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలుసుకున్నాం, మహారాష్ట్ర పొలిటికల్ క్రైసిస్ ఎలా వచ్చింది, అదేవిధంగా యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్నటువంటి క్లాజెస్, అదేవిధంగా యాంటీ డిఫెక్షన్ లా కింద ఎవరు డిస్క్వాలిఫై అవుతారు, ఎవరు డిస్క్వాలిఫై అవ్వరు, ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేటువంటి డిస్కస్ చేశాం. సో మరొక ఆర్టికల్తో మీ అందరి ముందుకు రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఆఫ్ యువర్ ఒపీనియన్స్. సో మీ ఒపీనియన్స్ అన్ని కూడా మెన్షన్ చేయండి, ఐ విల్ బీ దేర్ టు రిప్లై యూ. సో క్వశ్చన్ ఆన్ దిస్ యాంటీ డిఫెక్షన్ లా. సో యాంటీ డిఫెక్షన్ లా పైన ఒక క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో కమెంట్ బాక్స్లో దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. Disqualification on the ground of defection for a member of parliament will not apply to. అంటే క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్లో ఉన్నటువంటి పర్సన్స్కి డిస్క్వాలిఫికేషన్ అనేది అప్లై అవ్వదు. సో ఒకసారి ఆప్షన్ చూసుకోవచ్చు. సో యూ కెన్ కమెంట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.